హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్ పిలా పద్మ. ఈరోజు వీడియోలో మీకు కార్తీక మాసం సందర్భంగా తుని దగ్గరలో ఉన్న తలుపులమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళామండి. తలుపులమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళలేదు, చాలా రోజులైంది. కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలిసింది. మొత్తానికి వచ్చేసాము. ఇక్కడ మనకి ఆటోలో వెళ్ళడానికి ఒకటి, మెట్లెక్కి వెళ్ళడానికి ఒకటి, 2 రూట్లు ఉన్నాయి. మేము మెట్లెక్కి వెళ్తే కనుక మనకి పాత రూట్ కనిపిస్తుందంట. అదే వెహికల్లో వెళ్తే డైరెక్ట్గా మనం దేవాలయం ముందుకు వెళ్ళిపోతాము. మేము కాసేపు రోడ్ సైడే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది వ్యూ. మెట్లకి వెళ్తే ఏంటంటే అప్పుడు చూసిన అమ్మవారి గుడి అని అన్నీ కనిపిస్తాయి. మెట్లకి వెళ్తున్నప్పుడు మాకు చిన్న చిన్న వెరైటీ పువ్వుల మొక్కలు అవి కనిపించినాయి. వాటితో చిన్న ఫొటోస్ అవి తీసుకున్నాము. వీటిని ఏమంటారు, మీకు ఎవరికి ఈ పువ్వులు ఏమంటారు మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. వేడి టీయా ఇక్కడ అదేంటి చూడండి సింపుల్గా ఉన్నాయి కానీ అక్కడపోతున్నామండి. మా వాళ్ళు చూడండి చెప్పరు ఉన్నారు, వీలే మా వాళ్ళు. ఏదో డిజైన్ చేసినట్టు ఇక్కడ చూడండి. నిజంగా ఇంకా పైకి వెళ్తే శీఘ్ర దర్శనం, విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం. మధ్యాహ్నం వెళ్ళడం వలన ప్రశాంతంగా అయిందండి దర్శనం. ఎందుకంటే జనాలు అంతగా లేరు, పర్వాలేదు. తలంపులో ఉన్న చాలు మన చింతలు తీర్చే తలుపులమ్మ తల్లి దర్శనం చాలా బాగా జరిగిందండి. అమ్మ కోరిన కోరికలు తీర్చి ఆడవాళ్ళ సౌభాగ్యం ప్రసాదించే తల్లి మా తలుపులమ్మ తల్లి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి స్టోరీ అది కూడా చాలా బాగా చెప్పారు పంతులు గారు. నేను వీలైతే తర్వాత వీడియోలో పెడతాను. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ కొండల వేళ్ళు అమ్మవారు వెళ్లచడం అనేది చాలా బాగుంది. మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. గాలి కూడా బాగా వేసింది. మా వాళ్ళు చిన్న రీల్స్ అవి చేసుకున్నాం, ఫొటోస్ అవి తీసుకున్నాం. కొండ లోయల్లో ఎంతో ప్రశాంతంగా ప్రకృతి, అలాగే చల్లని గాలి చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాన్ వెజ్ రోజు అదే ఆదివారం పూట చేస్తారు కదా, కానీ స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ అయితే రాదంట. అలాగే ఇక్కడ మనకి ఫుల్ డస్ట్ అది, అంటే అమ్మవారికి సంబంధించి పూజ చేసిన ఈ డస్ట్ అది ఉంటుంది కదా, అది కానీ చెత్త కానీ ఏది కూడా మనకి మార్నింగ్ వేసరికి ఉండదంట. ఇది ఒక మహిమగా చెప్తున్నారు. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం దివ్య గారు, ఏం ప్లాన్ చేస్తున్నారా?